నేను మీ సోచ్ల వెల్కమ్ టు మై ఛానల్ సోచ్లాస్ కిచెన్. ఈరోజు శ్రీరామనవమి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని 1 లేదా 2 గంటలు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానకం కోసం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. పానకం కోసం ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని బెల్లాన్ని అలానే రోటిలో వేసుకొని చక్కగా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అరకప్పు బెల్లాన్ని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కలుపుతూ తిప్పుకోవాలి. మెత్తగా నీళ్ళల్లో బెల్లం ముక్కలు చిన్న చిన్నవి లేదా పెద్ద పెద్దవి మొత్తం కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. మనం అలా చేత్తో నలుపుకుంటూ ఉంటే ఇంకా ఏమన్నా చిన్నవి ఉన్నా బాగా మెత్తగా కలిసిపోతాయి నీళ్ళలో. ఇప్పుడు చూసారా మెత్తగా అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చలిమిడి కోసం ప్రిపేర్ చేసుకుందాం. చలిమిడి కోసం బియ్యం పిండి, తడి బియ్య పిండి, పొడి బియ్య పిండి 2 రకాలు ఉంటాయి. నేనైతే పొడి పిండి తీసుకున్నానండి. పొడి పిండి ఒక గిన్నెలో వేసుకొని అలాగే బెల్లం రొట్టె వేసుకొని దంచుతున్నాం. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటే బియ్య పిండిలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. మెత్తగా దంచుకొని చూసారా మెత్తగా దంచేసాను కదండి. ఇప్పుడు మనం ఆ గిన్నెలో బెల్లాన్ని వేసేసాలి. అలాగే చలిమిడి కోసం యాలకులు కూడా 4 లేదా 5 యాలకులు కూడా వేసుకొని రోటిలో బాగా చక్కగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ యాలకుల పౌడర్ కూడా తీసేసి చలివిడి గిన్నెలో వేసేయాలి. చలివిడి గిన్నెలో వేసేసేయాలి. వేసుకున్న తర్వాత బియ్యపిండి, చలివిడి, బియ్యపిండి, బెల్లం, యాలకుల పౌడర్ 3 గట్టిగా బాగా మెత్తగా పిసుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే గట్టిగా అలా కలుపుతూ తిప్పండి. ఉంటే కరిగిపోతాయి కదా. కలుపుకుంటూ ఉండాలి. బియ్యపిండిలోకి అయితే తడి బియ్యపిండిలో అయితే నీళ్ళు తక్కువ పడతాయండి. పొడి బియ్యపిండిలో అయితే నీళ్ళు ఎక్కువ పడతాయండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీల పిండి కలుపుకున్నట్టు వచ్చేసింది. చూసారా రెడీ అయిపోయింది. చలివిడి కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారా ముద్ద అయిపోయింది గట్టిగా. ఇప్పుడు మనం మళ్ళీ ఈ గిన్నె చలివిడి గిన్నె పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పానకంలోకి యాలకులు, మిరియాలు వేసుకుందాం. బాగా అవి కూడా రోటిలో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొంచెం మెత్తగా దంచుకుంటే పానకంలోకి నోటికి తగలకుండా ఉంటాయి కదా, అందుకని మెత్తగా కొంచెం సేపు దంచుకోవాలి. చూసారా బెల్లం నానిపోయింది. ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే మనం వాటిని గట్టిగా కలుపుకోండి. స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం దంచుకున్న పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి ఆ నీళ్ళలో వేసేసుకొని కలుపుకోవాలి. చూసారా పానకం బెల్లం అంతా కరిగిపోయేసరికి నీరు కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు కలితిప్పుకుంటూ ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా కలితిప్పుకోవాలి. అలాగే వడపప్పు కూడా నానని. ఇప్పుడు వడపప్పు నానిన దాంట్లోకి మనం అరటికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు మూడింటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేనైతే. ఇప్పుడు వాటిలోకి వేసేస్తున్నాను. వేసుకొని అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు, అలాగే మామిడి ముక్కలు 3 వేసానండి. కలతిప్పుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా అన్నిటికి పట్టే ముక్కలకి పట్టేలాగా కలిపుకోవాలి మెత్తగా. పెసరపప్పు కూడా మెత్తగా నానిపోయినాయి కదండి. ఇప్పుడు మనం దాంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, ఫస్ట్ కారం వేసుకోవాలి 1/2 స్పూన్. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని కూడా అన్నిట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నీట్గా చక్కగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోచ్లా కిచెన్.